కాకిని ఏర్పరచుకోవడానికి మొదట కారణం ఏంటో తెలుసా? ఆ కాకి వేషధారి. ఎందుకో తెలుసా? మనుషులు చూస్తూ ఉండగా ఎగిరిగిరిపడి పని చేస్తుంది. అది మనుషులు చూస్తూ ఉండగా పరుగులు పెడుతుంది. నోవాహు చూసినప్పుడేమో ఆ పని ఈ పని చక్కగా చేస్తా. పోయి ఎంత ముద్దొచ్చిందో. ఎవరిని చూసి? అసలు కాకిని చూసి ముద్దు రావటమే పెద్ద గొప్ప కాదా? ఏమన్నా ఎవరికన్నా కాకిని ముద్దు వస్తుందా? చెప్పండి. దాని నడక చెప్పండి, ఎట్లా ఉంటుంది దాని నడక? అరే చెప్పరండి. ఎలాగా? వంకరగా. అరే దాని నడక సరిలేదు. కొని దాని ముక్కు ఏమన్నా అందం ఉందా? కిలోమీటర్ దూరం ఉంది, అవునా కదా? దాని ముక్కు ఏమన్నా అందం ఉందా? సరే ఏమి కాదబ్బా, దాని రంగు ఏమన్నా చక్కగా ఉందా? చెప్పండి. అందులో ఏ లక్షణం ఉందండి? ఒక్క లక్షణం బాగల. నీలో దేవునికి నచ్చిన ఏ లక్షణం ఉందా? నీ పనులు వ్యర్థమైన పనులు, నీ ఆలోచనలు మంచిగా, నీ రంగు మంచిది కాదు, నీ లక్షణం మంచిది కాదు, నీలో ఉన్నటువంటి వ్యతిరేకమైన మనసు, వీటన్నిటిలో నీలో ఉన్నప్పటికీ ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? నా బిడ్డ ఏమన్నాడు? నా బిడ్డ. ఎందుకంత మురిసిపోయాడు తెలుసా? ఆ నోవాహు ఎటు వెళ్తే నోవాహుతోనే. ఎందుకని భయం కలిగిన బలి కదా నోవాహు. ఎటు వెళ్తే చెప్పరు గట్టి, భయం కలిగిన బలి కదా నోవాహు. ఎటు వెళ్తే అంటే, నోవాహు ఎటు తిరిగితే అంటే. పాపం వెంటనే నోవాహు నమ్మి కాకే కావు 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 వచ్చేసి, ఏంటయ్యా అక్కడ ఉన్నటువంటి ఆ చీపు గడ్డ తీసురా, అందులో ఒక పుల్ల తీసుకొస్తాడు. పాపం దాన్ని చూసి కట్ట మొయ్యగలది, కానీ పుల్లదేగానే మురిసిపోయి నోవాహు వెళ్ళేసి. ఎందుకని చెప్పగానే ఏంటుంది? కానీ అవతలకి వెళ్ళిన తర్వాత ఏం చేస్తా తెలుసా? కాలు మీద కాలు వేసుకొని, ఏ పౌరవా నీవే పని, గొడవే నీడిజై. ఏం చేస్తుంది? అజమాయిషి చేస్తుంది. కానీ ఒక మాటలో చెప్పాలంటే, ఏ ఒక్క రోజైనా నోవాహు గమనించుండడా? గమనిస్తాడు. కానీ తండ్రి ప్రేమ అంటే అదే. ఏ ప్రేమ? తండ్రి ప్రేమ. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీలో మంచి లక్షణాలు లేవు. నీ రంగు అనబడిన బుద్ధి మంచిది కాదు, నీ నడక మంచిది కాదు, నీ ప్రవర్తన మంచిది కాదు. అయినను కూడా నిన్ను ప్రధానమైన స్థితిలో పెట్టాడు. చప్పట్లు కొట్టండి. ముందు వరుసలో పెట్టాడు అంతే.